కలుసుకున్నాం. పొంగ అన్న చూడకుండా అనుకోకుండా వెళ్ళిపోయాడు. వచ్చేదాకానైతే నేను వెయిట్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, మమ్మల్ని ఇద్దరిని సపోర్ట్ 4825కి 48301 డీజిల్ వ్యత్యాసం చూద్దాం. ఒకటే పాయింట్ లోడింగ్, ఒకటే పాయింట్ అన్లోడింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. రిచ్ ట్రక్ క్లాక్స్కి వెల్కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం అయితే ప్రజెంట్ సుద్దా అన్లోడింగ్కి అయితే వచ్చేసినాం కాకినాడ పోర్ట్లోకి. అన్లోడ్లు అయితే ఉన్నాయి. మన బండ్లు 2 బండ్లు వచ్చినాయి. మనం అయితే వేరే బండికి అయితే డ్యూటీకి అయితే రావడం జరిగింది. ఒకటేమో 4830, నేను నడిపే బండి 4830, ఇంకొక బండి 4825. ఈ బల్ల అయితే శుద్ధ లోడ్ అయితే వేసుకొని వచ్చాయి. నేనైతే డ్యూటీకి వచ్చేసిన. అన్లోడింగ్ అయితే కాకినాడ పోర్ట్లో అయితే ఉంది. ఇవన్నీ కూడా శుద్ధ బల్లే చూడండి. ఇంత మనం శుద్ధ ఇది మొత్తం వచ్చేసి మనం మట్టి శుద్ధ కానీ పలుగురాయి కానీ కాకినాడ పోర్ట్లోనైతే అన్లోడ్ అయ్యి ఇక్కడి నుంచి అయితే బయట అయితే ఎక్స్పోర్ట్ అయిపోతాయి మొత్తానికి. ఇది వచ్చేసి ఎరువుల వాడకానికి ఆయిలు, ఇంకా కొన్ని ఎటుకైతే ఉపయోగిస్తారంట. మనకైతే దాని గురించి మొత్తం తెలియదు. కాకపోతే కొంతమంది చెప్పిన వారికి అయితే యూజ్ చేస్తారని. ఇక్కడ మొత్తం ఇదంతా కాకినాడ పోర్ట్. అన్లోడింగ్ అయితే చేస్తారు. బండ్లు అన్లోడ్ చేసుకొని వైజాగ్ అయితే వెళ్ళిపోవాలి. వైజాగ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి బొగ్గు లోడింగ్ ఉంది. బొగ్గు లోడ్ అయితే వేసుకొని వెళ్ళాలి. ఈరోజు అయితే సాయంత్రం అయిపోయింది, 4:35 o'clock. ఆ టైం వరకు అయితే మన బండి అయితే అన్లోడింగ్కి అయితే పెట్టేసినాం. అన్లోడ్ అయిపోయింది, పక్కన పెట్టి బాడీ అయితే క్లీన్ చేస్తూ ఉండు. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి కాటా పెట్టుకొని రిసీవ్డ్ తీసుకొని అయితే మనం వైజాగ్ వెళ్ళిపోవాలి. వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ నుంచి అయితే లోడ్ వేసుకొని వెళ్ళాలి. ఎంత కిరాయి ఏంటి డీటెయిల్స్ కూడా మనం పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మనం అయితే కాకినాడలోనైతే శుద్ధ అయితే అన్లోడ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఒక స్పెషల్ పర్సన్ నాగేష్ అన్న, తోటపల్లి నాగేష్ అన్న గారు అయితే ఈరోజు అయితే మన కాకినాడలో మీట్ అయ్యారు. వెళ్ళేటప్పుడు అయితే చూడలేదు నేను. రిటర్న్ వచ్చేటప్పుడు మార్నింగ్ ఫోన్ చేస్తే ఇక్కడనే ఉన్నాను, అన్లోడింగ్ అయింది అన్నాడు. మన బండి కూడా అన్లోడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే 7:20 అయితే ఉంది. వెళ్ళేటప్పుడు చూశాను, ఇక్కడే ఉండవు అన్నగారు లంచ్ చేశారు, డిన్నర్ చేశారు. ఇప్పుడే ప్రజెంట్ అయితే కలిసారు. చాలా రోజులు అవుతుంది అన్న మీట్ కాక. కలుద్దాం అని అంటున్నాం తప్ప కలవలేదు. సో 24లోనైతే మిస్ కాకుండా అయితే కలవాలనుకున్నాం. ప్రజెంట్ అయితే కలిసినాం. చెప్పండి అన్నగారు, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నా. నేనైతే ఇప్పుడు కాకినాడ బియ్యం వేసుకొని వచ్చిన. బియ్యం అన్లోడ్ అయిపోయింది. అన్న కూడా బియ్యమే శుద్ధి వేసుకొని వచ్చాడు. అంటే మేమైతే అన్లోడ్ చేసి అయితే ఒక కాడ కలుసుకున్నాం. పొంగ అన్న చూడకుండా అనుకోకుండా వెళ్ళిపోయాడు. వచ్చేదాకానైతే నేను వెయిట్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, మమ్మల్ని ఇద్దరిని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అట్లనే ఇంకో విషయం ఏంటిదంటే, చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 1 year వరకు అవుతుంది అన్నకు కాల్ చేయబట్టి. అన్న ఎప్పుడు కలుస్తారు ఏంది అంటే, కలుద్దాం బ్రదర్, ఖచ్చితంగా కలుద్దాం అని చెప్పి అని అంటాడు. మొత్తానికి అయితే అనుకోకుండా ఈరోజు అయితే కలిసినాం. 24 ఎండింగ్ లోపు అయితే కలవాలనుకున్నాం. 2024 ఎండింగ్ వరకు అయితే కలవాలనుకున్నాం. ఇక జనవరి ఎండింగ్ వరకు అయితే కలిసినాం ఫ్రెండ్స్. డిసెంబర్ ఎండింగ్ సారీ డిసెంబర్ ఎండింగ్ లో అయితే కలిసినాం. మీరిద్దరు మమ్మల్ని ఇద్దరిని మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రిచ్ ట్రక్ ఫ్లాగ్స్ అండ్ నగేష్ ట్రక్ ట్రావెలర్. థ్యాంక్ యూ. ఇలాంటి అందరూ కలవాలని నేనైతే ఆశిస్తా ఉన్నా. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు అన్న అయితే చాలా రోజుల నుంచి అయితే మనకైతే ఈ రోజు అయితే దర్శన భాగ్యం లభించింది. థ్యాంక్ యూ నాగేష్ అన్న గారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జర మన లారీ వాళ్ళను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి ఆదరిస్తారని అనుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. కాడికి అయితే నాగేష్ అన్న డిన్నర్ చేస్తూ ఉండు. నాకైతే చేపల కర్రీ అయితే చేసి పెట్టిండ. సముద్ర చేప మంచిగా ఉంది. చేప కర్రీ అయితే డబ్బాలో వేసి ఇచ్చిండు నాగేష్ అన్న. అన్నం అయితే ఉంది మా కాడ కూడా, కర్రీ కూడా తినేసిన. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ నాగేష్ అన్న, థ్యాంక్ యూ. తినేసి అయితే పడుకొని అక్కడ మనం వెంపర్ దగ్గర అయితే పడుకొని అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వైజాగ్ సీ పోర్ట్కి అయితే వచ్చేసినాం. మన 2 బళ్ళు ఇక్కడికైతే వచ్చేసినాం. లోడింగ్ ఇంకా సూపర్వైజర్ అయితే రాలేదు మొత్తానికి. ఈరోజు అయితే లోడ్ చేసుకొని సాయంత్రం వరకు అయితే లోడ్ చేసుకొని వెళ్తాం. అక్కడ ఉన్న 2 బళ్ళే మన టాటా. అక్కడ వెనకాల ఉన్న అతను ఆ బండి డ్రైవరు రాజన్న, వెంకటరాజు గారు. సరే, ఎలాగోలాగైతే మనం అయితే పోర్టుకు అయితే వచ్చేసినాం. ఇప్పుడు లోడ్ చేయించుకొని అయితే వెళ్ళాలి. ఒక విషయం ఏంటంటే, ఇక్కడ 2 కాటాలు అయితే బంద్ ఉన్నాయి. ఒకే కాటా ఉంది. మళ్ళీ తొందరగా లోడ్ చేసుకుని వెళ్ళిపోవాలి, లేదంటే జామ్ అయిపోతాయి.
లోడర్ చూడరు. ఈ లోడర్ అయితే ఈ లోడర్ వచ్చేసి మొత్తానికి మనం ఎన్ని టన్నులు కావాలి, ఇప్పుడు మనం 16 టైర్కి అయితే 30 టన్నులు అని చెప్పినాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాంట్లో వాళ్ళకి డిస్ప్లే కనబడిద్ది లోపల డ్రైవర్కు ఇన్ని టన్నులు అనేది ఫీడ్ చేసుకుంటారు. ఫీడ్ చేసుకుంటే ఒక బకెట్కి ఎంత వస్తుంది అనేది ఒక మెజర్మెంట్ అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ బకెట్లు వేసేటప్పుడు అక్కడ ఎన్ని టన్నులు ఉందనేది తెలిసిపోద్ది. ఇన్ని బకెట్లను వేస్తారు. వేసిన దాన్ని బట్టి కరెక్ట్గా మనకు టన్నేజ్ ఒక అరకింట అంటే 2-3 క్వింటాలు కానీ ఒక అరకింట కానీ డిఫరెంట్ అయితే రావచ్చు. మొత్తానికైతే మనం లోడ్ చేసుకొని పట్టాలు గిట్టాలు అయితే కట్టించుకున్నాం. లేబర్ తోటి అయితే మనం ఇంకా బయలుదేరి కాటాకి అయితే వెళ్ళిపోవాలి. మొత్తానికైతే ఇక్కడ మొత్తం ఒకటే కాటా ఉంది, ఒకటే కాంటా ఉంది. మొత్తానికి ఫుల్ జామ్ అయిపోయినాయి. చూడు ఎంత ఇక్కడ మనం అక్కడ లోనకి వెళ్ళి అయితే లోడ్ చేసుకుని వచ్చినాం. ఒకటే కాటా ఉండడం వల్ల ఒరిస్సా కాంటా, శ్రీనివాస కాంటా ఈ 2 కాంటాలు అయితే బంద్ చేసిరు. ట్రాఫిక్ జామ్ కావడం వల్ల సంథింగ్ ఏదో తెలీదు, 2 కాంటాలు బంద్ చేసిరు. ఒకటే కాంటా నడుస్తుంది కాబట్టి ఆ కాంటాకి అయితే ఘోరమైన లైన్. ఇక్కడ ట్రైన్ అయితే వస్తూ ఉందబ్బా. అంటే ట్రైన్ అంటే ఈ ఫోర్ట్ అథారిటీది వాళ్ళదే లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ మన ముందు నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంది. అక్కడ గూడ్స్ వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. ఒకటి ఏంటంటే ఒకటే లైన్లో వెళ్తున్నాయి. అప్పుడు ఎట్లా అంటే 2-3 కాటాలు ఉండడం వల్ల అయితే మనకైతే పెద్దగా ట్రాఫిక్ అనిపించలేదు. పోగానే 1 అవర్ 2 అవర్లో లోడ్ కాగానే ఏమంటే కాటా అయిపోయి పక్కన పెట్టుకొని బిల్లులు అయితే తీసుకొని వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఒకటే కాటా కావడం వల్ల అయితే జామ్ అయిపోతూ ఉంది. అన్ని వాహనాలు కూడా మొత్తానికి వేరే ఇక్కడ లోకల్ టిప్పర్లు కానీ మనకు ఎక్కడ వేరే బయటికి ఒరిస్సా కానీ బయట ఎక్కడికైనా లోడింగ్కి వెళ్ళాలంటే ఈ సీ పోర్ట్లో వచ్చేసి ఇది ఒకే ఒక కాటా ఉంది. ఆ కాటాకి అయితే ఫుల్ చూడండి జామ్. మినిమం 3 గంటల పైన సుమారుగా నాకు ఇది పేమెంట్ అయ్యే వాటికి మామూలుగా ఘోరం. చూడండి ఎన్ని లైన్లు, 3 లైన్లు 4 లైన్లు కట్టినాయి. ఈ ఒక కాటా పెట్టుకోనికి కరెక్ట్ నాకు ఈ ట్రాఫిక్ జామ్లో మినిమం 3.5-4 అవర్స్ పట్టింది కంప్లీటెడ్గా. లంచ్ టైం అప్పుడు లైన్లో పెట్టుకున్నాం. కొద్దిగా కదులుతూనే ఉన్నది. మినిమం 4 గంటలు పట్టింది అబ్బా నాకు పేమెంట్ అయ్యేసరికి. 4 గంటలు. మధ్యాహ్నం తిందాం అనుకుంటున్నాం. కాకపోతే బళ్ళు కదులుతుంటే మళ్ళీ మనం వెనకబడిపోతాం, వెనకాల బండ్లు ముందుకు వెళ్ళిపోతారు, మనం ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని చెప్పేసి అట్లే ఊకున్నాం. సాయంత్రం 4:35 అయిపోయింది కంప్లీట్ అయ్యేసరికి. పక్కన పెట్టేసి అయితే మనం తినేసి అయితే ఇంకా బిల్లులు తీసుకొని వెళ్ళిపోవాలి. జామ్ అయిపోలేదు, జామ్ అనేది ఇంకా ఉంది. మధ్యాహ్నం నుంచి అదే పరిస్థితి. అన్ని లోడ్ అయిన పనులు కూడా ఇంకా అయిపోలేదు. ఇటు రైట్ సైడ్లో కూడా కాంటా 3.5 అవర్స్ పట్టింది ఎగ్జాక్ట్గా. జామ్ అయిపోయి బయటకు వచ్చి కాటా పెట్టుకొని పక్కన పెట్టే వరకు 4 o'clock అయింది. 12:30 మొత్తానికి అయితే మనకు 4 o'clock ఈవినింగ్ అన్నం తిన్నా. దాంతో ఒక ముద్ద తిన్నా అంతే. ఇప్పుడు సమయం 6:30. ఇప్పుడు వచ్చిన బిల్లులు సీళ్ళు వేసుకొని నువ్వేంటి 2 గంటలకనా అయిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోవచ్చా? సమయం బయలుదేరొచ్చు ఇంకా అంతే. ఇక మామూలుగా ఉండదు. 6:30 దొబ్బుడే. ఇక మెల్లగా గుడుగు అనుకున్నాం అనుకుంటా ట్రాఫిక్లా. అయితే బయలుదేరినాం. ఇంకా సీపోర్ట్ నుంచి బయలుదేరి అయితే ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనకు అనకాపల్లి దాటిన తర్వాత తాళపాలెంలోనైతే పెట్రోల్ బంక్ అంట మనకు డీజిల్ ఇచ్చిరు. అడ్వాన్స్ అకౌంట్కి వేస్తున్నారు కాబట్టి మనం అయితే వెళ్ళిపోవాలి. ఇంకా విశాఖపట్నం పోర్ట్ ఇది. మొత్తానికి వెళ్ళిన తర్వాత డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని ఈ బండికి ఆ బండికి ఎంత మైలేజ్ వచ్చింది ఏంటి అనేది కూడా వ్యత్యాసం. అంటే మనం 4830 అయితే ఇంతకుముందుకు అయితే తోలలేదు. ఈరోజు అయితే మనం తోలే బండి 4830, అది 4825. చూద్దాం దీనికి దానికి వ్యత్యాసం, డీజిల్ మైలేజ్ ఏంటి, వ్యవహారం ఏంటి అనేది కూడా. ఇది ఫేజ్ 2 వెహికల్ కదా. పికప్ అయితే బాగుందబ్బా. ఇది ఒక 60,000 అట్లా తిరిగింది వెహికల్. చూద్దాం మరి ఎంత ఏంటి అనేది. నేను అక్కడ డీజిల్ కొట్టించేటప్పుడు న్యూట్రల్ చేసేసిన మీటర్ న్యూట్రల్ చేసిన, చెక్ చేసుకొని మైలేజ్ ఎంత వస్తుంది, దానికి దీనికి ఎంత వ్యత్యాసం అనే దాని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బండి మనం తోలేటప్పుడు కూడా ప్రతి ఒక్క వాహనానికి డీజిల్ మెయిన్ ఇంపార్టెంట్. డీజిల్ కానీ, ఇంజన్ ఆయిల్ కానీ, కూలెంట్ కానీ ఇవన్నీ మనకు మ్యాండేటరీగా చెక్ చేసుకొని మైలేజ్ ఎంత వస్తుంది ఏందనేది మనం కంప్లీట్గా చూసుకోవాలి. మనం అయితే వైజాగ్లోనైతే వర్షం అయితే మూసురు పడుతూనే ఉంది. ఎప్పుడు పడుతుందా ఎప్పుడు వస్తుందా అనేది తెలియదు. వర్షం అయితే పడుతూ ఉంది అప్పుడిప్పుడు.
ఓపుకున్నంత వరకు తోలుకొని వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత నిదానంగానైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఇది అన్లోడింగ్ వచ్చేసి సంగారెడ్డి అని చెప్పారు. రేట్ వచ్చేసి 1580 అట్లా 1600 సమ్ ఒక 50 అటు ఇటు ఉంటుంది. పర్లేదు 1580 16 అట్లా ఉన్నది, పర్లేదు. రేట్ అంటే కొద్దిగా అంటే చాలా తక్కువే ఉన్నది, ఇప్పుడు బెటరే అని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇంతకుముందు కూడా దీని మార్కెట్ రేట్ చాలా ఎక్కువ ఉండే, కానీ ఎందుకో తెలియదు మార్కెట్ అయితే చాలా తక్కువగానే ఉంది ఈ రేటుకి అయితే నాకు తెలిసి. ఇప్పుడైతే ముసురు పడుతూ ఉంది వైజాగ్ దాటేపాటికి. ఇంకా మనం అయితే వెళ్ళిపోయి తాళ్ళపాలెం పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయి అక్కడ డీజిల్ అయితే ఫుల్ చేసుకుందాం మనం. చూడరు ముసురు వర్షం పడుతూనే ఉంది. 4825కి 4830 డీజిల్ వ్యత్యాసం చూద్దాం. ఒకటే పాయింట్ లోడింగ్, ఒకటే పాయింట్ అన్లోడింగ్. 337 32,997 33,000 342 లీటర్లు. రేట్ 25 అయితే ఇదైతే డీజిల్ పోసి అయితే పక్కన అయితే పెట్టేస్తారు. అది పక్కన పెట్టిన తర్వాత మన బండి అయితే పాయింట్లో పెట్టేసినాం. పాయింట్లో పెట్టేసి మన బండి కూడా డీజిల్ ఎంత వచ్చింది 4830 అనే దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మైలేజ్ ఎంత వస్తుంది, దానికి దీనికి వ్యత్యాసం ఎంత వస్తుంది అనేది కూడా మనం కంప్లీట్గా చూసుకోవాల్సిందే. మరి మన బండి అయితే ఇక్కడ ఆల్రెడీ ఇది మన బండి వచ్చేసి 4830. ఓకే, ఫేజ్ 2 వెహికల్ ఇది. చూద్దాం, మనం డీజిల్ అయితే కొట్టిస్తా ఉన్నాం. డీజిల్ అయితే చెక్ చేసుకొని అయితే మనం ఎంత మైలేజ్ ఏంది మొత్తానికి చూడాల్సిందే. బండి అయితే పికప్ అయితే సూపర్గా ఉంది అబ్బా. ఒక 60,000 సంథింగ్, 60,000 పైన తిరిగింది. ఈయన రాజు అన్న ఆ బండి డ్రైవరు. చూడండి 311 ఫుల్ ట్యాంక్ అయితే కంప్లీట్ అయ్యింది. 316 లీటర్లు అంటే 30,500. రీడింగ్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. మనకు ఇక్కడ ఆంధ్రాలో రేట్ అయితే ఎక్కువే, మనకాడికంటే ఇక్కడికి చాలా ఎక్కువే. చూడండి సమ్ 915 కిలోమీటర్లు తిరిగింది. 915 కిలోమీటర్లు. మీటర్ అయితే నోటల్ చేసుకోవాలి. నోటల్ చేసుకుంటే మైలేజ్ అయితే ఇది ఆటోమేటిక్ మొత్తానికి అయితే 2500 డీజిల్ అనేది వ్యత్యాసం వచ్చింది. కాకపోతే అది ఏదో బండి ప్రాబ్లం ఉంది అది అంటుండో, కానీ వ్యత్యాసం అయితే కంపల్సరీ 10 లీటర్లను ఉంటుంది. డ్రైవర్ అన్నం తినమంటే అన్నం తింటలేరు. చూడు రే ఎంత అన్నం ఉందో. మధ్యాహ్నం అన్నా నేనే తిన్నా ఒక ముద్ద. ఆ బండి డ్రైవర్ మంచిగా అన్నం పెడితే తినన్నా అంటే తింటే నిద్ర వస్తుందని తింటలేడు. ఇంత అన్నం ఏం చేసుకుంటా చెప్పుని. తెల్లారికి మళ్ళీ సలన్నం అవుతుంది, తింటే నిద్ర వస్తుంది అంటారు. తినాలే, తినకపోతే ఎట్లా? అన్నం తినాలే, నిద్ర వస్తా పండుకోవాలి. బొగ్గేనా ఖరాబ్ అయితే కాదు. ఒకరోజు పండుకుంటే ఒక 4 గంటలు పండుకుంటే 4 గంటలు 2 గంటలు ఎంతో కొంత ఆకలిని చంపుకుంటే ఏమొస్తుంది? ఆకలిని అయితే చంపొద్దు, తినే ప్రయత్నం చేయాలంతే. తింటే బుక్కడు తింటే కడుపు నిండా తిని మంచిగా అవసరం అంటే 2-3 గంటలు అనుకుంటే ఎంత సుఖంగా ఉంటుంది. నేనైతే ఏమనుకుంటా అంటే ఎవరన్నా ఉంటే మంచిగా ఉండు, వండి పెట్టేటోళ్ళు ఉంటే మంచిగా బుక్కడు తినొచ్చురా కడుపు నిండా అనిపిస్తుంది నాకైతే. మేము వండి పెడుతుంటే తింటలేరా? టమాటో సెట్ ఉంది, వెజిటేబుల్ రైస్ వేసిన, కిచిడి అనుకో, టమాటా బాత్ కిచిడి అన్నీ గీయగా ఇంత మంచిగా వేసుకొని తింటుందా. ఇల్లు పెడితే తిననీకి ఇబ్బంది పడుతుంది అన్నాడు. 4825కి 4830 వ్యత్యాసం అనేది చూసుకోవచ్చు. ఇక్కడ లైట్ అనేది కనబడుతుంది. బటన్స్ అయితే ఉంటాయి మాన్యువల్ మోడ్, కాకపోతే వర్క్ అనేది చేయవు. మనం బటన్స్ మార్చుకోవాల్సిందే. కానీ 485కి కంపల్సరీగా అయితే మనం లైటు, మీడియం, హెవీ అని చెప్పేసి మనం అయితే బటన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. 4830కు యూజ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ అయితే తీసుకుంటాం. మనం అక్కడ బటన్ ప్రెస్ చేసినా కానీ సిస్టమ్ అయితే తీసుకోదు. జస్ట్ ఫర్ ఉంటుంది అంతే, సింబల్ ఆఫ్. దాన్ని మనం టచ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ సిస్టంలోనే అప్డేట్ అవుతూ ఉంటుంది. మనకు చూడండి, నీకు కంప్లీటెడ్గా అయితే చూపిస్తాను. అది సిస్టమ్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ నొక్కాం కదా, అక్కడ అయితే ఏం మారదు, డిస్ప్లే అయితే ఎట్లుందో అట్లే ఉంటుంది. మనం గ్రీన్ నొక్కినా రెడ్ నొక్కినా ఏది నొక్కినా, కాకపోతే అది అప్డేట్ అనేది అది సిస్టమ్ అప్డేట్ తీసుకునేటప్పుడే అప్ డౌన్ బట్టి
మనం ఆటోమేటిక్ మనం అయితే డ్రైవింగ్ అనేది కంటిన్యూగా అయితే చేసుకుంటూ వెళ్ళాలి. గేర్ టు గేర్ అయితే కంప్లీట్గా వేసుకుంటూ వెళ్ళాలి. కానీ అది సిస్టమ్ అనేది అప్డేట్ అనేది తీసుకోవడం అయితే గ్యారంటీ. అట్లా ఉంటుంది. క్యాబిన్లో లోడ్ కడితేనే పాసింగ్ వస్తుంది. అంటే ఇది కొద్దిగా వెయిట్ లాస్ బుక్ అన్నట్టు. వెయిట్ బుక్ అయితే బాల్ లెవెల్ వస్తుంది. వెయిట్ లాస్ బుక్ కాబట్టి క్యాబిన్ లెవెల్ వచ్చింది. దీనికంటే ఎక్కువ వస్తే టన్నేజ్ ఉంటుంది. బరాబర్ 35,500 వచ్చింది 2 బండ్లకి. ఇదేమో ఇది అది సేమ్ టు సేమ్ పిన్ టు పిన్ వచ్చినాయి. కొన్ని కంపెనీలలో సీళ్ళు ఉంటాయి. సీళ్ళు వేసారు. సీళ్ళు మనకే ఇచ్చారు. వేసుకో మనకే ఇచ్చారు. కంపెనీ కాడ మళ్ళీ అన్లోడింగ్ కాడ పోయినా సీళ్ళు తీసి వాళ్ళ చేతికి ఇవ్వాలి బిల్లులు. రైడ్లు అయితే పర్లేదు, నడుపుతున్నాను. రోజులు మంచిగా నడుపుతాయి. కాకపోతే ఈ బండి సంవత్సరం బండి అంటాం, కానీ బొగ్గు శుద్ధ బాగా కొట్టింది. బాగా మొత్తం పాతగా అయిపోయింది చూడరు. బొగ్గు శుద్ధ కొట్టడం వల్ల అయితే బండి అయితే ఖరాబ్ అవుతుంది. ఇట్లా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బూడిది కొట్టింది వైజాగ్లో. పెయింట్ పోవడం తినేస్తుంది అంత. ఇట్లా అయిపోయిందా? ఖమ్మం అయితే వచ్చేసినాం మధ్యాహ్నం వరకు. ఖమ్మం అయితే ఇంకా పోవాలి, నిదానంగా వెళ్ళాలి. మినిమం అయితే 3:30, 2:30, 4 o'clock అవుతుంది అనుకుంటాను సుమారు. టైమింగ్ 4 o'clock అయితే ఉంది. వెళ్ళాలి ఇంకా. మళ్ళీ అది సంగారెడ్డికి అయితే మనం వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ అయితే కొద్దిగా మన ఖమ్మంలోనైతే పెద్దగా ఏం లేదు ఈరోజు అయితే. ఒక్కొక్కసారి అయితే బాగానే ఉంటుంది ట్రాఫిక్. సో బయలుదేరుతూనే ఉండాలి. వెనక ముందు ఎక్కడైనా టీ తాగినా టిఫిన్ తాగినా ఆగకుండా నిదానంగా అయితే నిద్ర వస్తే పక్కన పెట్టేసి అట్లా మనం ప్రయాణం అయితే సాగుతూ ఉంది. ఏమన్నా ముందు వెళ్ళి స్నానం చేసుకోవాలబ్బా. స్నానం చేసుకొని ప్రశాంతంగా స్నానం చేసుకొని వెళ్ళిపోవాలి. ఈ బొగ్గు వాడి ఇది వాడి దుమ్ము అయితే ఘోరం. ఇక్కడ చూడరు, ఈ బండి అయితే డివైడర్ ఎక్కేసింది. ఘోరమైన యాక్సిడెంట్. క్యాబిన్ అయితే పొడిచింది. బూడిదున్నట్టుంది. బూడిద ఇటుక బట్టిలో పోయేది అనుకుంటా. బూడిది ఎంత ఘోరం తెలుసా? ఘోరం. డివైడర్ ఎక్కి పొడిచింది. ఎవరికైతే ఏం కాలేదు. కొద్దిగా బండి బ్రేక్ డౌన్ బాగా వరకు డ్యామేజ్ అయితే అయింది. సో ఇక్కడ చూడు, మనకు సిస్టమ్ అనేది అప్డేట్ తీసుకుంటుంది. చూడండి, మనం ఏది ఆటోమేటిక్ మనం ఏదైతే ప్రెస్ చేయాల్సిన పని లేదు. లైటు బేబీ గ్రీన్ అనేది కంపల్సరీగా అదే ఆటోమేటిక్ తీసుకుంటుంది. అప్పుడు డౌన్లను బట్టి ఆటోమేటిక్ అనేది తీసుకుంటుంది. అదిగో ఆటోమేటిక్ తీసుకుంటుంది. మనం ఏం బటన్ ప్రెస్ చేయాల్సిన పని లేదు. మనమైతే ఖమ్మంలో స్నానం చేసి అయితే బయలుదేరి ఇప్పుడు ప్రజెంట్ అయితే భువనగిరి దగ్గరలో ఉన్నాం. ఖమ్మం, తొర్రూరు, జనగాము, భువనగిరి ఇట్లానైతే వెళ్ళిపోతున్నాం. భువనగిరి గట్కేసారు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి పటాన్ చెరువు బొంబాయి రోడ్కి అయితే దిగాలి. బొంబాయి రోడ్కి దిగిన తర్వాత మనకు ఇస్నాపూరు, ముత్తంగి, సంగారెడ్డి నుంచి సదాశివపేట దాటిన తర్వాత మనం వెళ్ళాల్సింది. సదాశివపేట దాటిన తర్వాత బైపాస్ మొత్తం కంప్లీట్ దాటినాక 2 km పోతే రైట్ సైడ్లో ఉంటుందంట ఎంఆర్ఎఫ్ షోరూము. ఇక్కడ చూడండి, హైవేలో ఉంది. మీడియం మోడ్కు అంటే మనం బటన్ ప్రెస్ చేయాల్సిన పని లేకుండా అప్డేటెడ్ అదే తీసుకుంటుంది. అట్లా ఉంటుంది. 4830 అయితే బెటర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లోనైతే. భువనగిరి బైపాస్లోనైతే ఉన్నాం. మినిమం అయితే మనకు ఎక్కడ వెళ్ళినా పాసింగ్ లోడ్ వేసుకొని వెళ్ళాలి. మనం భువనగిరి బైపాస్ గట్కేసారి ఇట్లా అయితే వెళ్ళిపోవాల్సిందే. ఇంకా రూట్ అయితే ఇదే రూటు. ఇక వేరే అట్లా చౌటుపల్లి అట్లా కూడా రావచ్చు. టోల్ గేట్లు అయితే గట్కేసారు మనం ఇట్లా అవుటర్ ఎక్కేసిన తర్వాత గట్కేసార్లో అవుటర్ ఎక్కి పటాన్చెరులోనైతే దిగిపోవాలి. మనం పటాన్చెరులో దిగిపోయినామంటే ముంబై రోడ్కి వెళ్ళిపోవాలి. ముంబై రోడ్కి వెళ్ళిపోయినామంటే ముంబై రోడ్ నుంచి సదాశివపేట, సంగారెడ్డి, సదాశివపేట దాటినాక 2 km 3 km ఉంటుందంట. ఇక్కడ ఇది అవుటర్ రింగ్ రోడ్లో పటాన్చెరు దిగేది ఎగ్జిట్ నెంబర్ 3. చూడండి, ఎగ్జిట్ నెంబర్ 3 హైదరాబాద్, ముంబై ఇట్లా ఉంటుంది. ఇక్కడైతే మనం కిందకి తీసుకొని వెళ్ళిపోవాల్సిందే.
డ్రైవర్ అయితే వచ్చేసాడు, మనం అయితే డ్యూటీ దిగిపోవాలి. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీ కాడ పెట్టేసి మార్నింగ్ అయితే వెళ్ళిపోతా. ఇప్పుడు టైం అయితే 11:30 12 అయిపోతా ఉంది. కంపెనీ కాడ పెట్టేసి డ్రైవర్కి అయితే అడ్వాన్స్ ఇచ్చేసి నేను బయలుదేరాలి. పెళ్ళి ఉంది, పెళ్ళి చూసుకొని రావాలి. వాళ్ళు ఒక ట్రిప్ వేస్తారా ఎట్లా అనేది తెలిసింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అయితే రావచ్చు. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సదాశివపేట దాటిన తర్వాత ఉంటుంది ఎంఆర్ఎఫ్, కంపెనీ పేరే ఎంఆర్ఎఫ్. పర్లేదు, ఇట్లా 2 బండ్లు జతలో కలిసి వెళ్తేనైతే బెటర్గానే ఉంటుంది. ఇక్కడ ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి వచ్చిన తర్వాతనైతే నెక్స్ట్ వీడియోనైతే కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి ఇస్నాపూర్ నుంచి మొదలుకొని సంగారెడ్డి వరకు కూడా మొత్తం రోడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ డైవర్షన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇరువైపులా 2 వైపులా కూడా రోడ్ వర్క్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, సదాశివపేట దగ్గరలో కూడా ఇక్కడ 1 వేలో వెళ్తున్నాయి వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. అటువైపు వెళ్ళే వాళ్ళు ఎటువైపు అయినా మనం కొత్త రోడ్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా నిదానంగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే డైవర్షన్స్ ఉంటాయి. కాబట్టి నైట్ టైంలో కూడా చాలా రిస్క్. కాకపోతే చూసుకొని జాగ్రత్తగా వెళ్తే బెటరు. ఇట్లా మొత్తానికి అయితే మన కంపెనీకి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. సదాశివపేట బైపాస్ ఎండింగ్ ఊర్లోకి వెళ్ళే రోడ్ ఇది. మరి ఇదొక గేటు, అక్కడ ఒక గేట్ ఉంటుంది నాయన. కిలోమీటర్ ఉంటుంది పార్కింగ్, ఏమో అక్కడ కిందకి ఉంది. మరి